అసలు పిచ్చి పనుల్లో కల్లా పిచ్చి పని ఏంటంటే మొన్న విజయమ్మ గారికి పుట్టినరోజు ఆయన శుభాకాంక్షలు పంపటం ఏంటి అసలు ఇది? ముందు నీ కుటుంబం ఏంటో చెప్పయ్యా లోకేష్. నువ్వెంత, నీది ఏమిటి అసలు? జగన్ ముందు నీ స్థాయి ఎంత? ఒక్కసారైనా నువ్వు ఆలోచించావా? జగన్ ఎక్కడ ఒంటరిగా ఒంటి చేత్తో నిలబడి కష్టాలను ఎదిరించి మీ బాబు ఆయన జైలు పంపిస్తే 16 నెలలు మౌనంగా భరించి బయటకు వచ్చి మళ్ళా ప్రజల్లోకి వెళ్ళి ప్రజాభిమానంతో ఒంటిగా గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? ఈవీఎంల సాయంతో మరి అడ్డదారిలో గెలిచినటువంటి నువ్వే ఇక్కడ. ఓడిపోయిన వాళ్ళ క్రిందే లెక్క. అసలు మీకు ప్రభుత్వం క్రింద లెక్కే రాదు నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా చూస్తే. అట్లాంటి నువ్వేదో పెద్ద రాజకీయం చేస్తున్నట్టు. జగన్ గారి కుటుంబం మీకు ఎందుకయ్యా బాబు? నీ కుటుంబం సంగతి చెప్పండి ముందు. మీ కుటుంబ పరిస్థితి ఏమిటి అసలు? మీ మేనత్తలను ఎప్పుడైనా నువ్వు చూసావా సరిగా? నాకు తెలిసి ఎప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఒక్కసారి ఇంటికి వచ్చినట్టు గుర్తు. అది మీ తాత మీ అమ్మమ్మ కూడా, అమ్మమ్మ కాదు నాయనమ్మ, వాళ్ళు ఒక్కసారి వచ్చినట్టు గుర్తు నాకు. అంతకు మించి నేను ఏనాడు కూడా వాళ్ళని చూడలా. మరి సొంత కుటుంబం పేదవాళ్ళని చెప్పి వాళ్ళది పూరిళ్ళని చెప్పి మరి అదేవిధంగా 2 ఎకరాలు అతి పేదవాళ్ళని చెప్పి వాళ్ళని దూరంగా పెట్టినటువంటిది మీ అమ్మ. ఎందుకంటే మీ నాన్నకన్నా తల్లిదండ్రులు అలాగే తోడబుట్టిన వాళ్ళని చూడటానికి కూడా అతను దొంగచాటుకి వెళ్ళేవాడు. మీకు తెలుసా లోకేష్? నీకేమి తెలియదు, నేను చెప్తా విను మీ చరిత్ర అంతా కూడా. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడే పెళ్ళైపోయిన తర్వాత దొంగచాటుగా వాళ్ళని చూడటానికి వెళ్ళేవాడంటే నువ్వు అర్థం చేసుకో. అంటే మీ అమ్మ ఎంత కంట్రోల్ పెట్టిందో ఆ కుటుంబం అంటే వాళ్ళకి, మీ అమ్మకి ఎంత రోతో ఎంత అసహ్యమో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే కూడా. అసలు అట్లా ఆ కుటుంబాన్ని ఒక్కసారి కూడా భోజనానికైనా పిలిచిందా మీ అమ్మ? ఏ రోజు పిలవలా. అదేవిధంగా వాళ్ళ ఆడపడుచులకి ఎప్పుడైనా సరే గౌరవ మర్యాదలు చేశారా? చేయలా. అట్లాంటి మీరెళ్ళి జగన్ ఫ్యామిలీకి వాళ్ళకి విశేష చెప్పడం ఏంటయ్యా? నువ్వు ఏదో అన్నట్టుగా గురివింద గించి తన నలుపెరగదన్నట్టుగా మీ క్రింద ఇన్ని పెట్టుకోని విషయాలు నువ్వు వచ్చి పెద్ద ఏదో ఆ ఫ్యామిలీని ఉద్ధరిస్తున్నట్టు, వాళ్ళకేదో జగన్ గారు వాళ్ళ అమ్మని ప్రేమించినట్టు, వాళ్ళ చెల్లిని ప్రేమించినట్టు, మీరేదో తెగ ఇరగబడిపోయి మీ నాన్న మీ అమ్మ మీ కుటుంబాన్ని తెగ ప్రేమించినట్టు. ఎందుకయ్యే బిల్డప్లన్నీ కూడా? ఎవరిని మోసం చేయాలని జనాలకి తెలియదు అనుకున్నారా? అసలు అన్నిటినీ మించి మీ కుటుంబంలో గొడవలు తెలియదా? ఎంత భయంకరంగా అత్తాగోడలది అనుకున్నారో తెలియదా? మీ భార్యాభర్తలది అనుకున్న విషయం తెలియదా? అధికారం కోసం ఇప్పటికీ మీ నాన్నే మీ అమ్మ నువ్వు మరి మీ భార్య ముగ్గురు కలిసి ఎంత సతాయిస్తున్నారో లోకానికి తెలియదు అనుకున్నారా? మరి ఇన్ని పెట్టుకొని నువ్వేంటయ్యా పోయి ఆమెకి చెప్పేదేంటి? నువ్వెవడు వస్తువు చెప్పడానికి? ఆమెకి నీకు సంబంధం ఏంటి? ఎప్పుడైనా చెప్పావా ఇంతకుముందు? ఆమెనే కదా, ఆమె పాత్రనే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు నువ్వు. ఎంత భయంకరంగా మీ ఐటీడీపీలో ఆమె క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదా? ఇదే షర్మిల క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదా? దిక్కుమాలినటువంటి ఈ చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే ఈ నిజంగా ఒక రాజకీయాలకి కుటుంబాలకు కూడా మచ్చే వీళ్ళు. అంత అమ్ముడు పోతే పోండి, కానీ ఈ విధంగా సొంత కుటుంబాన్ని బజార్ని వేసుకునే ఒక దౌర్భాగ్య పరిస్థితి షర్మిల చేస్తూ ఉంది. ఆవిడకి ఒత్తాసగా మీరు నిలబడ్డారు. ఆ కుటుంబాన్ని చీల్చింది మీ నాన్న, అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఎదుటి కుటుంబాలను చీల్చి మీరేదో సాధిస్తారనుకుంటే ప్రజల్లో మీరు మరింతగా పలచనైపోతున్నారనే విషయం అందరూ, అది మీకు తెలియట్లా, మీకు తెలియదు కూడా. ఎందుకంటే మీ ఇది ఉంది కదా, మీ మీడియా ఉంది కదా, మీ పచ్చ మీడియా, మీ కళ్ళకు గుడ్డలు కప్పేసి పూర్తిగా గంతలు కట్టేసి అదిగో జనాలు మిమ్మల్ని అంత మెచ్చుకుంటున్నారని మీడియా చూపించడం వల్ల మీరు గుడ్డి వాళ్ళలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. విజయమ్మ గారికి మీకు సంబంధం ఏంటి? షర్మిలకు మీకు సంబంధం ఏంటి? రాజకీయంగా షర్మిలాను విడదీశారు. మీ పలుకుబడితో కాంగ్రెస్లోనూ మీ నాన్నే ఉంటాడు, ఇటు బీజేపీలో మీ నాన్నే ఉంటాడు, కమ్యూనిస్టుల్లో మీ నాన్నే ఉంటాడు. ఎందుకంటే ఆయన ఒక సిగ్గుమాలిన రాజకీయం కనుక, ఆయనకి ఏ రాజకీయం ఇంకేమీ విలువలే లేనటువంటి వ్యక్తి కనుక అన్ని పార్టీలతో సంబంధం పెట్టుకుంటాడు. ఒకవైపు పార్లమెంట్లో బిల్లు వ్యతిరేకంగా మహిళలకు వస్తే మీ ఆడవాళ్ళు మీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా పోయి రేవంత్ రెడ్డిని కలుస్తారు. ఎవరు ఎగనెస్ట్గా బిల్లుకు వ్యతిరేకంగా చేశారో
వాళ్ళతో పోయి చేయగలుగుతారు. ఏమిటిది? ఇదా మీ దరిద్రపు రాజకీయం? ఇంత విలువలు లేనటువంటి నీచ రాజకీయాన్ని చేస్తే మీరు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంలో చిచ్చు పెట్టాలని చేసి చిచ్చు పెట్టారు కూడా. మీరు అన్నా చెల్లెళ్ళని విడదీసిందే మీరు. అట్లాంటి మీరు ఈరోజు విజయమ్మ గారికి పాపం శుభాకాంక్షలు చెప్తావు. పెద్ద లోకేష్, నువ్వు ఒక పెద్ద లీడర్వి, నువ్వు ఒక పెద్ద మేధావంతుడివి, నీకు అంత స్థాయి కూడా ఉందా? అసలు ఆ కుటుంబానికి శుభాకాంక్షలు చెప్పే స్థాయి కూడా నీకుందా? కూటమి దత్తపుత్రిక అని మాట్లాడుతున్నారు. పచ్చకామర్లు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. ఎందుకంటే బహిరంగ పొత్తు పెట్టుకునే దమ్ము లేదు, ఆయన ఓటు బ్యాంకు అనుమతించదు. కాబట్టి బీజేపీతో మోడీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. మోడీ గారి దత్తపుత్రుడిగా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. కాలర్ పట్టుకొని ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని బోట్లేంచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి మోడీ గారి దగ్గర ప్రస్తావన తెచ్చిందే లేదు. కాబట్టి వీళ్ళు మోడీ గారికి దత్తపుత్రుడిగా బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి మేము కూడా అలాగే వ్యవహరిస్తున్నామని వీళ్ళు అనుకుంటున్నట్టున్నారు. అయ్యా, మాకు అవసరం లేదు. చంద్రబాబు గారితో మేము అక్రమ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు రాలేదు, మాకు రాదు. ఇది కాంగ్రెస్ పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు ఏ లెగసీనైతే కాంగ్రెస్ పార్టీకి వదిలి వెళ్లారో ఆ లెగసీని మోస్తున్న వాళ్ళం మేము, ఆ ఐడియాలజీని మోస్తున్న వాళ్ళం మేము. మీలాగా బీజేపీకి మతం పేరుతో కులం పేరుతో చిచ్చు పెట్టే బీజేపీ పార్టీకి మద్దతిస్తున్న వాళ్ళం కాదు మేము. రాజశేఖర్ రెడ్డి గారు నిజమైన వారసులుగా, ఐడియాలజీకి మేము నిజమైన వారసులుగా మేము బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నాం. కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకొని ఆ పేర్లు వాడుకొని చిచ్చు పెడుతుంటే మేము వ్యతిరేకిస్తున్నాం. పైగా ఏమన్నారండి, బొత్స అదేంటిది కాదు ఆయన కాదన్నా, మొన్న మేము కుక్కలమని ఒప్పుకున్నాడు కదా, ఆయన పేరేం పేరు? మేము కుక్కలము అని ఒప్పుకున్న వాళ్ళు మొరుగుతారు, అది వాళ్ళ నైజం. మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు. కానీ మేము ప్రజల పక్షాన పోరాటం ఏం చేశాము అని అడుగుతున్నారు కదా. మేమేనండి ప్రజల పక్షాన పోరాటాలు